కిచెన్. ఈరోజు సండే కదండి, సండే స్పెషల్స్గా మీకు 2 రెసిపీస్ చేసి చూపిస్తాను. ఒకటి మటన్ బిర్యానీ, 2 ప్రాన్స్ ఫ్రై అండి. ఫస్ట్ మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. 1/2 kg మటన్, 4 గ్లాసుల రైస్, 3 ఆనియన్స్, 2 టమాటాస్, 4 చిల్లీస్, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, సాల్ట్ తగినంత, కారం, మసాలా దినుసు, ఓల్డ్ మసాలా దినుసులు, నెయ్యి అండి, ఒక లెమన్, పుదీనా, కొత్తిమీర, 1 కప్పు ఆయిల్. మటన్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. దీనికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మటన్ వేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత దాంట్లో పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం వేసి దీన్ని బాగా నీళ్ళంతా బాగా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి దీన్ని బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. మటన్లో దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా దీన్ని మనం బాగా ఉడకపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మటన్లో బాగా వాటర్ వచ్చింది. ఇది ఉడికిన తర్వాత మనం రైస్లో వచ్చి ఒక అనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, జాపత్రి, పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ రైస్ని కూడా బాయిల్ చేసుకోవాలి. సగంగా హాఫ్ బాయిలింగ్ చేసుకోవాలి. రైస్ వచ్చి సగంగా ఉడకపెట్టుకోవాలన్నమాట. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. యాలక్కాయలు. ఇప్పుడు మటన్ బాగా ఉడికిపోయింది. ఇలాగా మటన్ ఉడికిన తర్వాత రైస్ ఇలాగా సగంగా బాయిల్ చేసుకున్నాక దాన్ని ఒక గిన్నెలో నీళ్ళంతా వంపేసేయాలి. దీని తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఒక దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, జాపత్రి, యాలక్కాయ వేసిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. 3 ఆనియన్స్ కట్ చేసుకునేవి, సన్నగా తరిగిన ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక 2 టమాటాలు సన్నగా తరిగిన టమాటాలు వేసి దాన్ని ఫ్రై చేసేయాలి. తర్వాత దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్. ఫస్ట్ మనము మటన్లో వేసుకున్నాం, రైస్లో వేసుకున్నాం, దాన్ని చూసుకొని మనం దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా చూసుకొని మనం ఆల్రెడీ మటన్లో వేసున్నాం, రైస్లో వేసున్నాం. తర్వాత కారం కూడా మటన్లో కూడా ఫస్ట్ వేసి ఉడకపెట్టాం. 4 గ్లాసుల రైస్కి వచ్చి మటన్లో 1 స్పూన్ సాల్ట్, కారం వేసుకోవాలి. తర్వాత మటన్ వేసుకోవాలి. ఉడకపెట్టిన మటన్ని దీంట్లో వేసేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం రైస్లో మటన్లో ఉడకపెట్టినప్పుడు వచ్చిన వాటర్ని కూడా దీంట్లో వేసేయాలి. బాయిల్ అయ్యేటప్పుడు ధనియా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూను గరం మసాలా,
స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్, సగంగా బాయిల్ చేసిన రైస్ని రైస్నంతా మనం బాగా దీంట్లో కలుపుకోవాలి. రైస్నంతా దీంట్లో కొంచెం కొంచెం కలిపిన తర్వాత బాగా దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత కొంచెం పుదీనా, ఆల్రెడీ రైస్ వాటర్ ఉంటుంది కదా, కొంచెం పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ కొంచెం పైన వేయాలి. వేసి దమ్ము పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి బాగా దమ్ము పెట్టాలి. దమ్ము పెట్టిన తర్వాత ఇప్పుడు బిర్యానీ రెడీ. ఇలా బిర్యానీ బాగా ఎక్కువగా కలపకూడదు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా అలాగా కలపాలి. లేకపోతే రైస్ విరిగిపోతుంది, మనకు పొడి పొడిగా రాదు. బాగా అలా కొంచెం కలిపిన తర్వాత దాంట్లో ఒక లెమన్ వచ్చి మనం కొంచెం పిండుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రెడీ. ఇదండి మటన్ దమ్ బిర్యానీ. ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పండి.